చెప్పుడే కాదు చేసి చూపిస్తుంది, ఆదేశాలు ఇచ్చుడే కాదు అవసరమైతే ఆచరణలకు దిగుతుంది. సేవ చేయాలని సూచనలు చేసుడే కాదు తూచా తప్పకుండా పాటించుట్లా ముందుంటుంది. ఎవరనుకుంటాన్రా? కరీంనగర్ కలెక్టర్ పామేల సత్పతి మేడం. ఎంతోమంది ఐఏఎస్లు ఉన్నారు కానీ ఇసొంటి కలెక్టర్ అమ్మ దునియాలో ఎక్కడ దొరకది. పాటలు రాత్తది, పాడుతుంది. సర్కారు దవాఖానలో ఆపరేషన్ చేయించుకొని అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. పాత ముచ్చట్లు కాదు, ఇప్పుడు ఏం చేసింది మేడం అంటారా? అయితే వార్త పూరాగా చూడాల్సిందే పాన్రి. చేజారిను చేతలు చెదరేను గీతలు బెదిరించిన బాధలే వివరించెను బోధలు. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. సమాజం కోసం ఎప్పుడేదో ఒక గొప్ప కార్యం ముంగటేసుకొందే కరీంనగర్ కలెక్టర్ పామేల సత్పతి మేడంకు అసలు మనసు ఒప్పది కావచ్చు. అందుకే ఈసారి ఇట్లా దివ్యాంగులకు ధైర్యం నూరిపోసే పదాలకు పెదాలు కలిపింది మేడం. కలెక్టర్ మేడం పాడుతాంటే గానకోకిల లెక్కనే అనిపిస్తున్నది పోన్రి. గంత ముద్దుగా వాడింది మరి పాట. పెద్ద పెద్ద సింగల్రకు కూడా ఏం తీసిపోదు మేడం గాత్రం. పక్కకు నిల్సున్న బుజ్జు పేరు సింధుశ్రీ, అంద విద్యార్థిని. బుజ్జు గొంతు కూడా సూపర్ ఉన్నది. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత అని సినిమా కవి చంద్రబోస్ సార్ రాసిన పాట ఇంకా సూపరు. అప్పట్లో ఎప్పుడో కార్యంలో సింధుశ్రీ స్టేజ్ మీద వాడుతాంటే చూసిందంట కలెక్టర్ మేడం. అందుకే అది యాదుంచుకొని మరి ఈ పాట ఎంచుకొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి 3 ముంగట తన చాంబల్రని బుజ్జుతోటి కలిసి పాడిందట ఈ పాట. అట్లిప్పుడు మస్తు వైరల్ అయితాంది పాట. ఇదే కాదు, ఇదివరకిట్లా ఎన్నో మంచి మంచి పనులు చేసి మనసున్న కలెక్టర్ అమ్మగా పేరు పోయింది పామేల సత్పతి మేడం. ఆడవిల్లలు గర్భంలుండగానే జీవి తీసే ఘోరాల మీద ఓ చిన్న పిచ్చుక అనుకుంటా మొన్నీ నడుమ మేడం తీసిన రాగం ఎంతో మందిని ఆలోచింపజేసింది. ఓ చిన్ని పిచ్చుక, చిన్నారి పిచ్చుక, రామమ్మా నీ ఇంటికి. ఓ చిన్ని పిచ్చుక, నా ప్రేమ మూలక, రామమ్మా నీ ఇంటికి. అంతేనా? అంగన్వాడి బడుల్లో శుక్రవారం సభలు షాల్ చేసింది పామేల సత్పతి మేడమే. చదువురాని ఆడోళ్లకు చదువుడు రాసుడు నేర్పించే ఆలోచన కూడా చేసింది మేడం. సర్కారు దవాఖానలో ఆపరేషన్ చేయించుకొని నిజమైన పబ్లిక్ సర్వెంట్ అనిపించుకున్నది కూడా. ఇట్లా చెప్పుకుంటా పోతే మేడం చేసిన పనుల లిస్టు ఒడవది. అందుకే మళ్ళోసారి కలెక్టర్ పామేల సత్పతి మేడంను తారీఫ్ చేస్తున్నాం మన జోర్దార్ వార్తల తరపు నుంచి కూడా. ఈ మేడంను ఆదర్శంగా తీసుకొని ఇంకొంతమంది అధికారులు కూడా ఇసొంటి మంచి పనులు ముంగటేసుకుంటారో చూడాలే మరి. చేజారిను చేతలు చెదరేను గీతలు బెదిరించిన బాధలే వివరించెను బోధలు. అడుగేస్తుంటే కరిగింది దూరం. ఈ నడుమ చాలా సర్కారు బళ్ళు సమస్యలకు నిలయాలన్నట్టే తయారైతున్నాయి. తిండికి తిప్పలే, చదువులకు తిప్పలే, ఆఖరికి ఏం బుగులు లేకుండా క్లాస్ రూమ్లో కూసుందామన్నా బుగులే. ఎప్పుడేడా పెచ్చులుడి మీద పడతాయోనని అట్లున్నది కొన్ని బళ్ళల్లో పరిస్థితి. ఇక అన్ని తీవ్ర సౌలతులుంటే సాలరు చక్కగా లేక పిల్లల చదువులు ముంగట పడతలేవు. కానీ ఈ సర్కారు బడి సారు మాత్రం చదువులే కాదు పిల్లలకు అన్ని తీవ్ర విషయాల మీద అవగాహన కూడా ఎత్తున్నాడు. ఆ సారు ఎత్తున పనులు చూస్తే మీరు కూడా సూపర్ అంటారు పక్కా. వారెవ్వా, ఈ వీడియో చూస్తుంటే నిజంగా ఎన్నికలు జరిగినట్టే అనిపిస్తున్నది కదా. ఎన్నికల సంఘం ఎన్నికలను ఎట్లయితే పెడతదో అదే తరికలో ఎన్నికలు పెట్టిర్రి బల్లే. ఎన్నికలు పెట్టే అధికారులు పిల్లలే, ఓట్లేసింది పిల్లలే, బందోబస్తు చేసింది కూడా పిల్లలే. ఎన్నికల తంతు మొత్తం విద్యార్థులతోనే పూర్తి చేయించి అసలు మన దేశంలో ఎన్నికలు ఎట్లా జరుగుతాయో ఓటు హక్కు రాకముందే వాళ్ళందరికీ తెలిసినట్టు చేసిర్రు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మరికాల కొత్తూరు సర్కార్ బల్లె జరిగింది మాక్ ఎన్నికల కార్యక్రమం. ఈ బల్లె చదువు చెప్పే కాపుల విజయ్ సార్ కు అందరు సార్ల తీరు పుస్తకాలున్న పాఠాలు చెప్పి ఊకుండ బుద్ధి కాదట. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే తరికలా వాళ్ళ భాగస్వామ్యంతోనే ఎప్పుడు అలవాటట. అట్లా రోజుకో తీరు పిల్లలు ఖుషి అయ్యేటట్టు ఇటు పాఠాలు చెప్పుకుంటేనే అటు సామాజిక విషయాల మీద కూడా అవగాహన కల్పిస్తున్నాడు. ఇండియన్ కరెన్సీ అండ్ మూవ్మెంట్స్ 10 rupees note Konark Sun Temple in Odisha, 20 rupees note Ellora Caves in Maharashtra, 50 rupees note Hampi Charak in Karnataka, 100 rupees note Rani Ki Vav in Gujarat.
ఇట్లా ఏసుట్లనే విద్యార్థులు ఒక్కరోజు కూడా తప్పియకుండా బడికి వస్తున్నారట. ఇక చదువు కూడా పాత పద్ధతులనే కాకుండా కచిక పదాలు లేదా భ్రమక పదాలు. ఎటు నుంచి చదివినా ఒకేలా వచ్చే పదాలు కచిక పదాలు లేదా భ్రమక పదాలు. పులుపు పులుపు కులుకు కులుకు. వికట కవి త్రినేత్రి త్రినేత్రి. పిల్లలకు నేర్చుకోవాలనే ఉత్సాహం పెరిగేటట్టు, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన కలిగేటట్టు కొత్త కొత్త పద్ధతులలో చదువు చెప్తున్నాడు ఈ సారు. ఆఖరుకు లగ్గం కారట్లను సుతం విడిచిపెట్టకుండా వాటిని చదివిపిచ్చి తెలుగు మీద పట్టు సంపాదించే ఇకమతి చేసిండు. అట్లని ఒక చదువులకే పరిమితం కాలేదు, కనుమరుగైపోతున్న వెనుకటి ఆటలను సుతం పిల్లలతోని కలిసి ఆడుకుంటా వాళ్ళని ఖుషి చేస్తున్నాడు. తీసుకున్న జీతానికి చెప్పాల్సిన చదువులే సక్క ఎప్పని సార్లను బొచ్చడి మందినే చూసినాం. కానీ ఈ విజయ్ సారు మాత్రం పుస్తకాలున్న చదివే కాదు, లోకం మీద జరిగే ఎన్నో ముచ్చట్లను అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు ఆటపాటలతోనే పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. చెప్పుడే కాదు, వాళ్ళతోని కలిసి ఇట్లా ఆటలు కూడా ఆడుతున్నాడు, పాటలు కూడా వాడుతున్నాడు. సరదాగా చదువు చెప్పుకుంటా పిల్లలకు చదువు మీద ఇష్టం పెంచుతున్నాడు. ఇక కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ తిరగనైతే పండుగలను పబ్బాలను జరుపుతారో అదే తరికలా వాళ్ళతోని కలిసి పండుగలు జరుపుకుంటా అన్నిట్లో భాగస్వామ్యం చేస్తున్నాడు విద్యార్థులను. ఈ సారు పిల్లలు చేసిన వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అబ్బా గిసొంటి సారు మా ఊరి బల్లె ఉంటే మంచిగుండని ఆ వీడియోలు చూసిన పిల్లల తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు కావచ్చు. మరి గింత బ్రహ్మాండంగా పిల్లలను ఆడించుకుంటా పాడించుకుంటా చదువు చెప్పినాక ఎవరైనా గట్లనకుంటే ఇంకెట్లా అంటారు చెప్పుండ్రి. మరిగా ఈ సారును మన జోర్దార్ వార్తల తరపున కూడా తారీఫ్ చేసుకుంటా కడమ సర్కారు బల్ల సార్లు కూడా ఇట్లనే పిల్లలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని, సర్కారు కూడా ఇసొంటి సార్లను గుర్తించి వాళ్ళకి అన్ని తీర్ల సౌలతులు చేయాలని కోరుకుంటున్నాం. ఆ పబ్లిక్ ఎప్పట్లెక్కనే ఇప్పుడు మా రాముల తాతని పిలిచే యాళ్ళ కాబట్టి మరి పెద్ద మనిషి ఏమిగురం ముంగటేసుకుని అరుచుకుందాం పాండ్రుల్లా. ఇక అందరు వచ్చినట్టేనా? ఇంకేమైనా చిన్న చితక పార్టీలో నుంచే ఫోన్ చేసి రప్పించుకోరు, మళ్ళీ లేని పంచాయతీలు అద్దు ఊళ్ళే. సరే ఇక అందరూ మంచిగా నువ్వు ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషులు అందరూ కలిసి నాకు ఈ ముచ్చట్ను తీర్మానం చేసి నాకు ఈ పంచాయతీని అంతా అప్పచెప్పిళ్ళు. ఈ ముచ్చట ఏంటంటే మీరు మంచిగా శ్రద్ధగా విని నేను చెప్పినట్టు మీరు మెదులుకునే ప్రయత్నం చేయరు. ఇంకా ముచ్చట ఏంటంటే అసలు లెక్కకైతే దీన్ని మన గ్రామ పంచాయతీ కాడ జనాల నడవ పెడదామని అన్నారు. కానీ ఇక నేనే వద్దు దమ్మున టీవీలలో పేపర్లో కనుక చూసినట్లయితే ఈ ముచ్చట అంతా ప్రింట్ అవుతుంది. మళ్ళీ అట్లా కాక 10 మందిలో పావు సావన్నట్టు అవుతుంది. లేని పంచాయతీగా అంతా వాళ్ళు వీళ్ళు ఇదంతా వీళ్ళు ఎందుకు, అందుకైతే సాటుగా పెట్టుకున్నాం. ఇక మీరైతే ఇక రెడీ కదా, మీకైతే సమ్మతం. ఇక మీ పార్టీలకు మీరే ఇక సర్ది చెప్పుకోవాలి. సరే ఇక మొదలు పెడతా. ఇక ఇంతకా పెంటేందో జల్దిన చెప్పయ్యా, నువ్వు నానబెట్టకు. మన ఊళ్ళో ఉన్న 3 పార్టీలకు పెద్ద మనుషులు మీరు ముగ్గురే కాబట్టి, మళ్ళీ అట్లా కాక మన ఊళ్ళో సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న మనుషులు ముగ్గురు మీరే కాబట్టి ఇక ఇప్పుడు నేను ముచ్చట చెప్పినాక మీ దమ్మేందో చూయించుకోవాలి. సరేనా? ఓకే. కొంపదీసి వల్ల కలబడే పోటీ గిట్ల పెట్టి గెలిచిన వాళ్ళకే సర్పంచ్ పదవి గిట్ల ఇస్తున్నారానే? సురేందర్, మన గ్రామ పంచాయతీ పెద్దలందరూ మన ఊరి సర్పంచ్ పదవికి 10 లక్షల రూపాయలను తీర్మానం చేసిర్రు. దానికి మించి మీ ముగ్గురితల్లో ఎవరైతే పాట పాడతారో వాళ్లకు సర్పంచ్ పదవి దక్కుతుంది. సరే కదా? ఇక నేను పాట మొదలు పెడతాను. గ్రామ పంచాయతీ వారి మన సర్పంచ్ పదవి పాట 10 లక్షలు. ఓ ఈ అన్నాలంలో మనువాడ ముసలోడా, ఓట్లు పెట్టి ఎన్నుకోవాల్సిన సర్పంచ్ పదవిని ఇట్లా వేలం పాట పెట్టి అమ్ముకుంటున్నారు, ఇది న్యాయమేనా? 10 లక్షలు అవి జరసేపు సైసుర్రా. మా జరికాల దాంతో ఒక ముచ్చట చెప్పినాక మళ్ళీ పాట పెట్టుకుందాం. ఈయన తక్కువదానా ఇక్కడికి వచ్చి ఇత్తుడు కథకాలి ఏం గోడిస్తానని నీకేం పనులు చెప్పు. ఈ పెద్దలు మాట్లాడుకునే ముచ్చట కాడ నీ వార్తలేవో నువ్వు చదువుకో, నీ కరం తక్కువ మొక్కలే చెప్పు. 10 లక్షలు 11 లక్షలు. కేదార్ సేటు పాట 11 లక్షలు. డబ్బున్నోళ్ళ ఇట్లా సర్పంచ్ పదవిని వేలమేసి కొనుక్కుంటే డబ్బు లేని నిజాయితీ పరులు ఈ పదవులను పొందే అవకాశమే లేకుండా అవుతున్నది. ముసలోడా నీ అసంటోళ్ళు ఏయబట్టి 12 లక్షలు. ఎంకన్న పాట 12 లక్షలు. సురేందరు 13 లక్షలు. ఇగో ఇది లెక్క. సురేందర్ పాట 13 లక్షలు. అసలు సర్పంచ్ పదవి అంటే అంగట్ల ఆట బొమ్మ అనుకుంటున్నారా ముసలోడా? ఇట్లా వేలం పాట వేసి కొనుక్కునేందుకు అరే ఏమైందే? సర్పంచ్ పదవి అంటే వచ్చి ఆట బొమ్మ అనుకుంటానా?
అంగట్ల సరుకులు కదా బేరం చేసినట్టు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు బేరం చేసినట్టు 50,000 10,000 20,000 అని బేరం చేస్తాను. పాట వాడిందంటే 5-6 లక్షలు ఇట్లా పెంచుకుంటూ పోతా ఉండాలి. అరే అధికారం వచ్చేది ఉంటే 5 ఏళ్ళు ఊళ్ళ మీద ఆడిందే ఆట పాడిందే పాట కాదు. మంచిగా ఎంత అంటే అంత కమాయించవచ్చు. పాడు కేఆర్ నువ్వు పాడు. ఇంకొక 50,000. కేఆర్ ఏం పాట పాడతానవే? అధికార పార్టీ మనిషి ఉండి గీత 20, 50, 30 వాడుకుంటూ పోతేనే అవుతుందా? ఇంకా 3 ఏళ్ళ గడువు ఉన్నది గచ్చ పాడు. 1,00,000 రూపాయలు ఇది 14 లక్షలు. కేదార్ సేటు పాట 14 లక్షలు. 14 లక్షలు. కేదార్ సేటు పాట 14 లక్షలు. అరే నీ అవ్వ, వాళ్ళ చేపాటి అధికారంలో ఉన్నంత మాత్రాన 14 లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొనుక్కుంటే అట ఇంకా అన్న ఎట్లా సంపాదించుకుంటాడే? అవన్నీ ముచ్చట్లు నీకు తెలివే పోరి. నీ వార్తలేవో నువ్వు చదువుకో. ఇక్కడికి వచ్చి ఊరికే వసపిట్టగా వదిలినట్టు కయ్యర వదిరకు అలకదక్కుదానా ఏమో ఈడికి వచ్చి ఏమో ముచ్చట్లు చెప్తాను. ఇంకా నీ పాట ఏది? నువ్వు చప్పుడు చేయకుంటే అట్లే ఉంటావు అనే చెప్పు. ఏంది నీ పాట? 14 లక్షలు కేదార్ సేటు పాట నీదెంత? ఇంకో 50,000 వేసుకో. ఏందో ఇంకన్నా ఏం బాడు ఈ పాట? ఇప్పుడు చేయి పార్టీ అధికారంలో ఉన్నా కూడా 3 ఏళ్ల తర్వాత దబ్బున పుసుక్కున్న మీ కారు పార్టీ అధికారంలో కత్తది కావచ్చు. 2 ఏళ్ళు చాలదా అనే? ఊళ్ళో నువ్వు దున్నుకున్నంత దున్నుడు. నువ్వు గట్టిగా సంపాదించాలనుకుంటే 1 సంవత్సరం చాలు. పాడు గచ్చ వాడు. అట్లయితే నా పాట 15 లక్షలు. గిది మొగోని పాట అంటే. ఎంకన్న పాట 15 లక్షలు. ఎంకన్న పాట 15 లక్షలు. యాంద సురేందర్ ఎంకన్న పాట 15 లక్షలు వాడిను సర్పంచ్ పదవి. పోతే ఆయనకే పోతుంది యాంది. ఎంకన్న పాట 15 లక్షలు. ఇప్పుడు ఈ పువ్వు పార్టీ పెద్ద మనిషికి ఏదో ఒకటి చెప్తావు కదా, బోకర్ ముచ్చట చెప్పరాదు ముసలోడా? అరే ఏందే సురేందర్ గంత దీర్ఘంగా ఆలోచిస్తావేంటి? వాళ్ళు ఎంత హుషారు మీద పాట పాడతానులే. నువ్వు అసలు వేలం పాటలు ఉన్నావా ఎటన్నా వీకినావా అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఇక్కడ ఊపు కమలం పువ్వు తోపని అందరూ అంటే నువ్వు పాట పాడమంటే గంటగణం తిరుగుతాను ఏందే? 20 గుంటలు అమ్ముడు పోయినా మంచిదే. 20 లక్షలకు సర్పంచ్ పదవి సంపాదించుకుంటే అవుతుంది నీకు. అరే సెంట్రల్ సర్కారు మన ఊరికి ఇచ్చే నిధులు చాలే. నువ్వు 2 ఏళ్ళ వచ్చిన సంపాదిస్తావు 20 లక్షలు. అర్థం అవుతలేదు నీకు? తాత నాకు ముచ్చట చెప్పే. ఇప్పుడు వీళ్ళు ఇన్ని లక్షలు పెట్టి సర్పంచ్ పదవిని కొనుక్కుంటున్నారు కదా, తర్వాత ఊరికొచ్చే నిధులను ఊరి కోసమే ఖర్చు చేస్తారని గ్యారెంటీ ఏందే? గ్యారంటీగా జనాల ఓట్లతోటి గెలిచిన లీడర్లు గ్యారంటీగా పనులు చేస్తానులా. ఇక గివిలనేవాడు కానివ్వండి చెప్పు. ఆ నిధులేనన్నా పోని వీళ్ళేమన్నా కానీ 5 ఏళ్ళకు పాలు వచ్చే ఛాన్స్ ఎందుకు ఇడిచి పెడతాం చెప్పు? పసరు పిండినట్టు పిండి వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాం. ఆ బొమ్మలు కూర్చున్నట్టు అట్లనే కూర్చుంటాళ్ళు. అరే అసలు మీకు సర్పంచ్ పదవి మీద మోజున్నదా లేదా? పాట వాడితే 10, 5 పెంచుకుంటూ పోవాలి. 20, 25 లక్షలు కావాలి. అట్లా అయితేనే పదవిని ఇడిచిపెడతాం. లేకుంటే అంటావు రా శివరెడ్డి. రేవు తెలుతలే పాడు తెలుతలే మీకు. ఓ అన్నలు, మా ముసలోడు మిమ్మల్ని గట్లనే రెచ్చగొట్టి మిమ్మల్ని నిలువుతా ఉంచుతాడు. సప్పుడు చేయక ఓట్లకు పోయి ప్రజాక్షేత్రంలో చూసుకోపోండ్రి. ఎవరివా నువ్వు? మా ఊరికి వచ్చి ఆమెదాన్ని నాశనం చేద్దామని చూస్తాను. అయింది అలకదక్కువదానా? మీరు దాని ముచ్చట్లు పట్టుకొని ఓట్లకు పోయారు అనుకో బుడ్డ మునుగుతారు. అరే అట్లా కాదా? మన ఊళ్ళో మొత్తం 1400 ఓట్లు ఉన్నాయా? మీరు ఎట్లా కాదన్నా ఓటుకో 1000 రూపాయల చొప్పున 1000 మందికి పంచినా కూడా ఎంత అవుతాయో? 10 లక్షలు. 10 లక్షలు అవుతాయి. ఇక తాగుడుకు తినుడుకు మెడలలో తూవాలకు వానికంటే వీనికంటే ఆ ఖర్చు అంటే ఈ ఖర్చు అంటే అవి ఇవి అన్ని కలిపి తడిసి మోపెడు అవుతాయి. ఇక మళ్ళీ ఇంకో ముచ్చట, మీరు వాళ్ళ ఇళ్ళల్లో ఓవుడు గదవలు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు వాళ్ళ ముడ్లు కలుగుడు మూతులు దుడుచుడు బట్టలు ఉతుకుడు వాకిలు దుడుచుడు ఇవన్నీ తప్పుతాయి. అరే నేను చెప్పింది నీ కూసిన కానీ కూలి గిట్టించుకోరి సర్పంచ్ పదవిని దక్కించుకోరి అని అంటే ఏందో నీలుగుతాను తినుకుతాను లేదా? పాట వాడాలి సర్పంచ్ పదవి కావాలంటే. ఏలం పాట వేసాం ఇంకా మన ఊళ్ళో అదృష్టం అనుకోవాలి. మీ ముగ్గురు అదృష్టం అనుకోవాలి. అన్నలు, మీరు ముగ్గురు నిజాయితీ పరులే అయితే మీరు ముగ్గురు 1 రూపాయి వంచకుండా పోటీ చేయండ్రే. ఊరికి ఏం చేద్దాం అనుకుంటుర్రో జనాలకు చెప్పుండ్రి. మీ నీతి నిజాయితీ మంచితనాన్ని ఇట్లనన్నా చూపించుకోండ్రే. తాత ఒక్క నిమిషం టైం మాకు, మేము పక్కకు పోయి మాట్లాడుకొని వస్తాం. 1 నిమిషం కాదు 1 రోజు టైం తీసుకోరు. కాకపోతే ఏంటంటే మీరు మంచిగా నిర్ణయించుకోరా. ఇప్పుడు 1 నిమిషం ఆగు. మన ఊళ్ళో ఎవ్వలకు లేని అదృష్టం వచ్చింది మీకు. అది నిర్ణయించుకొని రారు మీరు. పోరి ఆడికి పోయి మాట్లాడుకొని రా. పోరి. అరే వీళ్ళు ఏంద్రా మనం గింత మంచి ఛాన్స్ ఇస్తే అసలు పట్టించుకుంటారు శరాలు. ఈ ముసలోడు మనల్ని అట్నో ఇట్నో ఎగేసి బుడ్డ ముంచేటట్టున్నావు. ఆ చెల్ల చెప్పినట్టు మనం ముగ్గురం ఎలక్షన్లకే పోదాం. మనం ముగ్గురిట్లో ఎవరు మంచి అయితే వాళ్ళకి ఓట్లు పడతాయి. ఆ ఎలక్షన్లకే పోదాం. గింతసేపు ముచ్చట్లు పెడతాను లేవురా వీళ్ళు. ఏం సంగతి? ఏం నిర్ణయం చేసుకున్నారు? ఏం మాట్లాడుకున్నారు? మరి అడిగి పోయి చెప్పారు. తాత ఈ వేలం పాట మేము పాడం, పోయి జనాలనే తెలుసుకుంటాం. అబ్బా అన్నలు, ఇగో ఇప్పుడు మీరు అసలైన ప్రజాప్రతినిధులు అనిపించుకున్నారే. మీ ముగ్గురిట్లో ఎవ్వలోడినా ఎవ్వరు గెలిచినా పైసా వంచకుండా నీతిగా పోటీ చేసిన లీడర్గా నిలిచిపోతారు.
గజవతో చెప్పిన మాటలు పట్టుకొని నా మాటనే ధిక్కరిస్తారా? ఏం మనుషులే మీరు? కొద్దిగా సిగ్గుచడం లేదు మీకు? పెద్ద మనిషి అంటే గౌరవం లేదా? ఇవన్నీ ఏం చెప్పదు. అసలు ఆఖరి ధరలో బాధ్యులు ఎవరు? 15 లక్షల రూపాయలు నువ్వే. ఆ 15 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు సర్పంచ్ పదవి తీసుకో. ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో మక్కులు సాప్ అవుతాయి. పెద్ద మనుషులు ఊరి జనాల వద్ద నిర్ణయం చేయించినాం. గుసగుసలాడి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదా? ఈ సర్పంచ్ ఎలక్షన్లకు వేల పాటు ఎందుకు పెట్టావు నువ్వు? ఎవరు వేరా నువ్వెంత నీ బతికెంతరా? నువ్వు నాకు ఎదిరించేంత మొగలు అయిందా? ఈ సాప్ అయిందా? చూసిలు కదా పబ్లిక్. ఇగో ఇట్లా సర్పంచ్ పదవుల కోసానికి ఏలం పాటలు పెడదామనుకునేటోళ్లకు మీరు నిజాయితీగా పోటీ చేసి గెలిచి దిమ్మ తిరిగే సమాధానం ఇయ్యండ్రి. అంతేగాని అంగట్ల సరుకు లెక్క సర్పంచ్ పదవిని వనుకోకుండ్రి. అట్లనే పోటీ చేసే అభ్యర్థులంతా కూడా పైసలు వంచకుంటేనే గెలిచి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఇక ఓటర్లు కూడా అందిన కాడికి దంచుకుందామనే తరీకల అభ్యర్థుల దగ్గరికించి ఓటుకు నోటు తీసుకోకుండా ఓటేయండ్రి. గెలిచినాక మీ ఊరికి కావాల్సిన పనులన్నీ చేయించుకోండి. సరేనా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటను వెనుకట ఎప్పుడో రాసిండ్రు కానీ ఇప్పటికీ ఆ పాటలు చూపెట్టినట్టే ఉంటుంది కొన్ని సర్కారు దవాఖానల పరిస్థితి. ఏక నెంబర్ సౌలతులు ఎత్తున్నా ఆడికి పోయేతందుకు పబ్లిక్ గజ్జు నొనుకుతున్నారు. సర్కారు దవాఖాన అనగానే ఒక్క క్షణమన్న ఆగి ఆలోచన చేసేటోళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. గుబులుతోని మనుషులే వెనకడిగెత్తంటే గిడ కొన్ని జీవాలు మాత్రం సర్కారు దవాఖానల వైద్యానికే ఉరుకుతున్నాయి. సూది మందుల కోసం లైన్లు కడుతున్నాయి. వాటి ముచ్చటేందో పూరా గరుచుకుందాం పాన్రి. ఈ ఎలుకలు సల్లగుండా వీటికి ఇంత కూడా భయం లేదు కదా సర్కారు దవాఖానంటే. ఓ దిక్కు పేషెంట్లు రోగాలతోని తిప్పలు పడుతుంటే ఎలుకలేమో హాస్పిటల్ టూర్కొచ్చినట్టు హాయిగా చెత్తబుట్టలకించి వార్డులకు కళ్ళు తిరుగుతున్నాయి. అది కూడా మళ్ళా ఉత్తుత వార్డులు కాదుల్లో, పసిగుడ్డులను భద్రంగా దాచిపెట్టే బాక్స్ల వార్డులా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. పక్క పంటున్న బాత్రూంలను కూడా ఇడిచిపెడతలేవు. అర్జెంటుగా పాయకనొచ్చినట్టే అండ్లకు కూడా ఉరుకుతున్నాయి. మళ్ళా అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు చిన్నగా లేవు వాటి ఆటలు. రన్నింగ్ పోటీ పెట్టుకున్నట్టే ఉరుకుడు ఉరుకుతున్నాయి. అసలుకే సర్కారు దవాఖానా ఆడ అందరూ స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తారు. ఆయనతో కండ్ల పడితే సూదేస్తారనే భయమే లేదు. ఏగిర్చిన భూతాల లెక్కని హాయిగా ఆడుకుంటున్నాయి. వరంగల్ల డెలివరీలకు పేరు పోయిన పెద్ద దవాఖానా సీకేఎంలా గానొచ్చిందోలా ఈ ఎలుకల సీను. అసలుకే చిన్న పిల్లల వాడు. ఆయనతో ఇవేమన్నా చేస్తే ఎంత పరేషాన్ అవుతుందని పేషెంట్ల తరపునోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో ఇచ్చిండ్రు. రాట్ల రన్నింగ్ రేస్ వీడియో జెట్ స్పీడ్లో వైరల్ కాబట్టింది. మనుషుల అలికిడి గాంగల్నే కనిపించకుండా దాక్కునే మూషికాలు ఇంత దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాయంటే అంత ఫ్రెండ్లీగా డ్యూటీ చేస్తున్నట్టున్నారు దవాఖానోళ్ళు. సిబ్బంది అయితే అసుంటగా ఆలోచన పాపానే పోలేదు. ఈడ ఉన్నదే పసిగుడ్డులు. క్షణం తీరిక లేకుండా కంటికి రెప్పోలే కాపాడాలే. అసొంటిది గాలికే ఇడ్చిపెట్టినట్టు ఆ నుంచి కాన రాకుండా పోయిండ్రు. ఏలుగుండంగా గిట్లున్నది పరిస్థితి గాని అద్దమ్మరాత్రైతే కథ వేరే ఉంటది. సీదా వచ్చి కొరుకుడు పెడుతున్నాయట సంటి బిడ్డలను బాలింతలను. ఇక చిన్నపిల్లల వార్డులే ఇట్లున్నదంటే ఆ జనరల్ వార్డులా ఇంకెట్లున్నదో మరి. దావకాన్లా ఎలుకల బాధ తీర్చుండ్రని ఒక్క తిరుగారుగా పట్టిండ్రు అక్కడికొచ్చే పేషెంట్లు. సర్కారు దావకాన్లు ఎన్నడు మారుతాయో, పేదల గోసలు ఎన్నడు వాసిపోతాయో గాని. అయ్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు, మీ ఏలువాడిలా ఎలుకలు సర్కారు దావకాన్లల్లా ఎట్లా అడ్డబెడుతున్నాయో చూస్తున్నారా? ఇంకా వేరే తక్లీఫ్లు కాకముందే జర్ర ఇప్పటికైనా ఈ పరిస్థితి మారేటట్టు చూడండి. లేకుంటే మీరే బద్నామయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి జర గట్టి జాగ్రత్తలు తీసుకోండి సార్లు. కేసీఆర్ ఏలువాడిలుండగా ఆర్టీసోలు సమ్మెకు దిగిండ్రు. యాదున్నదా అనుల్లా? గప్పుడు బస్సులు నడవక జనాలు మస్తు గోసపడ్డరు. అయినా ఆర్టీసోలు అసలుకే తగ్గలేదు. వెనుకకు పోతలేరని అప్పటి మందం ప్రైవేటోళ్లను పిలిపించి ఆర్టీసీ సేవలు షాలు చేసిండ్రు. పాతలను పక్కకు పెడతామని బెదిరించిండ్రు సర్కారోళ్ళు. అటెంక కొద్ది రోజులకు వెనుకకు తగ్గిండ్రు. గప్పుడైతే బస్సులు బస్టాండ్లు శితం మందితోని జిబజిబ అన్నట్టే ఉండే. ఇక ఇప్పుడు కూడా గట్లనే ఉంటున్నాయి. కానీ నిన్న మొండటి సంది విమానం డిపోలల్లో గా సీన్లు కానొస్తున్నాయి. మా బస్ ఎత్తలేదంటే మా బస్ ఎత్తలేదని బస్టాండ్లలో లొల్లి చేసినట్టే విమానం డిపోలల్లో జంగు ఎత్తున్నారు ప్రయాణికులు. మరి గట్లెందుకో పూరా గడుచుకుందాం పాండ్రి. సంక్రాంతి యాల బస్సులు క్యాన్సిల్ అయినాయని గోసపడ్డట్టే విమానం డిపోలల్లా విమానాలు క్యాన్సిల్ అయినాయని గోసపడుతున్నారు ప్రయాణికులు. గిట్లెట్లా చేస్తారని కోపానికొచ్చిండ్రు పబ్లిక్. ఈడ ఆడ అని తేడా లేకుండా దేశంలోన్న అన్ని విమానం డిపోలల్లా ఇండిగో విమానాల కంపెనీల మీద గరానికొస్తున్నారు ప్రయాణికులు. కట్టలు తెంచిన ఆవేశంతోని కంపెనీలను కొట్టబోతున్నారు. ఏ బస్సు దొరికితే ఆ బస్సులో ఎల్లబోదామని బస్సు కోసం ఎదురు చూసినట్టే విమానాల కోసం డిపోలో ఎదురు చూస్తున్నారు.
విమానం కస్టమర్ల ఆగ్రహానికి అసలు కారణం ఏందంటే ఈ నడుమ విమానాలను కంట్రోల్ చేసే డీజీసీఏ వాళ్ళు కొత్త రూల్స్ తెచ్చిండ్రట. పైలట్లు అందులో పనిచేసేటోళ్ళ పానాలు ఖరాబ్ కావద్దని పని గంటలు తగ్గించిండ్రట. రెస్ట్ ఎక్కువ ఉండేటట్టు చేసిండ్రట. నైట్ డ్యూటీలు తక్కువ చేసిండ్రట. ఓటీలు గీటీలు లేకుండా చేసిండ్రట. ఇవేగాక దినాము ఉండే టెక్నికల్ తిప్పలు, వాతావరణ మార్పులు, చలికాలం మంచుగోసలు చుట్టుముట్టేటాలకు విమానాలు నడిపించే ఇండిగో కంపెనీలకు పరశానొచ్చి పడ్డది. మొన్నటి సంధి తక్కువ సిబ్బంది ఉన్నారని ఇష్టం వచ్చినట్లు సర్వీసులను బంద్ పెడుతున్నారు. 2 రోజులలోనే 200 దాకా విమానాలు రద్దు చేసిండ్రట. మేము ఎయిర్ బస్లను నడపలేమని చేతులెత్తేసిండ్రట. మళ్ళా ఎప్పుడు విమానం పంపుతారో చెప్పకుండా తిప్పలు పెడుతున్నారట. మరి మిగిలిన కంపెనీలకు రాని తిప్పలు ఈలకే ఎందుకొచ్చిందంటే మరి మనోళ్ళ పనితనం అట్లుంటది. అందరికంటే ఎక్కువ విమానాలను ఈల నడుపుతున్నారట. సర్వీసులు ఎక్కువ, పనిచేసేటోళ్ళు తక్కువయ్యేటాలకు చేతులెత్తేసిండ్రు. మీ అసౌకర్యానికి చింతిస్తున్నామనుకుంటా దండాలు పెడుతున్నారు. షెర్ల నీళ్లు పోయి షెర్ వెనుక పడ్డాక ఎన్ని చెప్తే ఏమొస్తది చెప్పుండ్రి. సర్వీసులకు తగ్గట్లు సిబ్బందిని పెంచుకోవాలి గాని మోసటోనికే బరువెత్తమన్నట్టు చేస్తే నడుతుందా చెప్పుండ్రి. ఎన్నటికైనా తిప్పలు తప్పవు కదా. విమానాలంటే అర్జెంటుగా దేశాలకు పోయేటోళ్ళుంటారు, ఆరోగ్యం బాగా లేనోళ్ళుంటారు, వ్యాపారాలు చేసేటోళ్ళుంటారు, కొలువులకు పోయేటోళ్ళుంటారు. ఎంత చిన్న పరేషానైనా దేశమంతా ఆగమే గదా. సెంట్రల్ సర్కార్ రంగంలోకి దిగిందట. కానీ గింతమంది తిప్పలు ఎట్లా తీరుతారో, ఎప్పటి వరకు తీరుతారో చూడాలిగా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.